ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. కొన్ని మూవీస్లో నటించారు. చంద్రముఖి, పుత్తడి బొమ్మ, పెళ్లి కాని ప్రసాద్ లాంటి సీరియల్స్లో యాక్ట్ చేశారు. అలాగే చాలా సీరియల్స్ ఉన్నాయి. చాలా బిజీ షెడ్యూల్తో ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఏమండి, నమస్కారం. జనరల్గా మీరు పొద్దున్నుంచి నన్ను చాలా బాధలో ఏడ్చుకుంటూ వచ్చేసాను. చరిత్ర అంటే బాధి ఏ రేంజ్ రౌడీజం రాడు, ఇది స్టేట్ రౌడీవా వేట రౌడీవా చూడు. ఆఫర్ వస్తే మాత్రం ఇంక బేభత్సమైన యాక్టింగే. ఏంటి నేనేం చేయనే కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే మన వేటపాలెం అని చెప్పేసి దాంట్లో నెగిటివ్లు అనేవి ఫామ్ హౌస్ పెట్టుకోవాలి, మంచి వెజిటేబుల్ పండించాలి. ఆ డైలాగ్స్ ఆయన చెప్తేనే బాగుంటాయి, ఇంకా ఎవరు చెప్పినా బాగోవు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన అందరి హీరోలు మన అందరి అభిమానం అండి. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అని అందరూ ప్రభాసులు రారు, అందరూ మహేష్ బాబులు రారు. ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాం కదా, ఫోన్ అక్కడ పెట్టేసి రిమోట్ తీసుకుని అదే ఫోన్ కొని లొకేషన్కి వెళ్ళిపోయా. నువ్వు భయపట్టు సడన్గా వెంకటేశ్వర సాంగ్ కనిపిస్తారు కదా గర్భగుడిలో, నాకు అలా అనిపించింది. అంటే நான் என்னங்க போயிட்டு வரங்க சொல்கிறேன், తన వరచంగా నా అప్పాయిని వరచంగా ఖచ్చితంగా చేస్తాను. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాపర్ ప్లేస్ అండి మీది? విజయవాడ. సో ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే డైరెక్ట్గా వచ్చారా? ఇండస్ట్రీలో ఎవరు లేరండి, ఓన్లీ మమ్మీ డాడీ ఫోర్స్తో వచ్చాను నేను. అవునా? అంటే మమ్మీ డాడీ ఫోర్స్ అంటే నాకు సినిమాలు చూసేటప్పుడు చిన్నప్పుడు మా మమ్మీ అబ్జర్వేషన్ చేసిందంటే ఏదన్నా సడన్గా ఫైటింగ్ జరిగినా కూడా ఆటోమేటిక్గా లేచిపోయేలా నేను కూడా చాలా ఇంప్రెస్ అయిపోయేవాడిని సినిమాలు చూసేటప్పుడు. దానికి ముందు ఏంటంటే మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్నగారు అడిగారు అనమాట, ఏంటి ఏమైనా తింటావా లేకపోతే ఎక్కడైనా చూడాల్సింది ఉందా అంటే, లేదు నాకు సినిమా యాక్టర్స్ని చూడాలి అని తను అడిగింది. ఆ విధంగా నేను పుట్టాను, ఈ విధంగా ఆర్టిస్ట్ అని చూస్తే నిజంగా అది గ్రేట్ ఫీల్ అనమాట నాకు. అట్లా. సో ఎలా ఎంట్రీ ఇచ్చారు? డిగ్రీ చదివిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదువుకుందాం అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, తర్వాత నాతో పాటు తోడుగా మా గ్రాండ్ మదర్ కూడా తను వచ్చిందనమాట. ఇద్దరం ఉండి నేను కోర్స్ అవి చేసుకోవడం, తను నాకు కుకింగ్ చూసుకోవడం, ఆ విధంగా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీరు ఒక్కలేనా ఇంట్లో? సిస్టర్ ఉన్నారండి, సిస్టర్ ఉన్నారు. సిస్టర్ మ్యారీడ్, హౌస్ వైఫ్. అంటే మొత్తానికి పేరెంట్స్ ప్రోద్బలంతో వచ్చారు. ఓన్లీ మమ్మీ డాడీ ఫోర్స్తో నేను రావడం జరిగింది. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్, అంతే, తర్వాత గాడ్ బ్లెస్సింగ్ మెయిన్. అంతే. కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. అవునండి, అవును. మూవీస్ అంటే నేను జస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మా ఇన్స్టిట్యూట్ ఓనర్ వాళ్ళు నాగార్జున ఫ్యాన్స్ ఇదనమాట. అప్పుడు నేను జస్ట్ అంటే వాళ్ళు యాక్టింగ్ ఇలా ఉంటుంది ఇలా చూపించడానికి అన్నమయ్య లొకేషన్ తీసుకెళ్ళారు. అన్నమయ్య లొకేషన్కి జస్ట్ నాది కూడా చిన్న దాంట్లో ఉంటుంది అనమాట, చిన్న గెస్ట్ రోల్ అది ఉంటుంది అంతే. అది స్క్రీన్లో కనిపించడానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ వెళ్ళగానే ఇన్స్టిట్యూట్లో అన్నమయ్య అనగానే నిజంగా గ్రేట్ ఫీల్ కదా. ఆ విధంగా అక్కడి నుంచి తర్వాత శైలజ కృష్ణమూర్తిలో చిన్న క్యారెక్టర్ చేసామండి. చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అట్టూరి పూర్ణచంద్ర గారు ఉన్నారు ప్రొడ్యూసర్. దానికి ఒక 9 days వర్క్ చేసాం. పేమెంట్ కోసం ఆఫీస్కి పిలిచారు. పేమెంట్స్ కోసం బయట చెక్ ఇస్తా అంటే వెయిట్ చేస్తాం అనమాట. లోపల అట్టూరి పూర్ణచంద్ర గారు ఉన్నారన్నమాట, ది గ్రేట్ ప్రొడ్యూసరు. ఆయన వచ్చి ఏంటమ్మా అంటే, ఇట్లా అది మూవీ చేశాను సార్ మంది, పేమెంట్ అది అంటే, సరే లోపల రండమ్మా అని చెప్పేసి ఆయన చక్కగా ఏంటమ్మా ఎంత అంటే ఇలా ఎన్రోల్ చేశాను కానీ చెక్ రాసి ఇచ్చారండి. నిజంగా ది గ్రేట్, నాకు మంచి ఫీల్ అనమాట. నాకు ఆయన చేతుల మీద చెక్ తీసుకోవడం అలా ఆ మూవీ చేశాను. అది. దాని తర్వాత అంటే మధ్యలో ఈ చిన్న ప్రొడ్యూసర్ మా చిన్న సినిమాలు ఉంటాయి కదా, దాంట్లో అలాంటి చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సోగ్గాడు మన రవిబాబు సినిమాది ఆడిషన్ అంటే వెళ్ళాను. దాంట్లో మరి ఆయన పిలిచి ఆడిషన్ ఇచ్చి చేశారు, అంతా బాగానే ఉంది. మరి ఆ సినిమాలో నేను చేయకపోవడం బ్యాడ్ అనమాట. తర్వాత అది నేను అసలు ఆ సినిమా మనకి ఓకే అయిపోతుంది అన్న మూమెంట్లో ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళిపోవడం, ఆఫీస్కి రావడం, అందరికీ చక్కగా సాయిబాబు బొట్టు పెట్టడం, అంటే నిజంగా సినిమా నేను చేస్తాన్న ఫీలింగ్లో అయిపోయిందనమాట. కట్ చేస్తే నేను చేయట్లేదు అని తెలియగానే రామనాయుడు స్టూడియోలోంచి ఏడ్చుకుంటూ అలా బయటకు వచ్చేసాను. నేను
ఏంటి ఎలా జరిగింది సినిమా అసలుకి చేయకూడదు అన్న చాలా బాధలో ఏడ్చుకుంటూ వచ్చేసాను. తర్వాత బిఫోర్ నేను మన రాఘవేంద్ర గారి సీరియల్ చేసేటప్పుడు త్రిశూలం అని ఒక సీరియల్ చేసేటప్పుడు ఫొటోస్ ఇచ్చానండి నేను, మేనేజర్ గారికి ఇచ్చాను. ఆయన వెంటనే కాల్ చేశారు నాకు, ఇట్లా ఆడిషన్ ఉందండి ఆర్కా మీడియాది సీరియల్ చేస్తా అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. దాంట్లో మంచి నెగిటివ్ రోల్ అనమాట. ఆర్కా మీడియాలో అది చంద్రముఖి, నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్ అది. దగ్గరగా 1850 ఎపిసోడ్స్, 6.5 year జర్నీ ఆర్కా మీడియా వర్క్ చేశాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఓన్లీ ఫోన్లోనే వాళ్ళు కలవటం, ఆఫర్స్ రావటం, ఆ విధంగా ఉంది. దాసనారాయణ గారి 3 సీరియల్ చేశానండి. అభిషేకం, తూర్పు పడమర, శివరంజని. నిజంగా వాళ్ళు పిలిచి నిజంగా వర్క్ ఇచ్చారనమాట నాకు. దాసనారాయణరావు గారు 3 సీరియల్ చేస్తున్నప్పుడు, పుష్కలంగా చంద్రముఖి 4 చేస్తున్నప్పుడు అసలుకి డబ్బింగ్ చెప్పు నైట్ 1 గంట 2 గంటల డబ్బింగ్ చెప్పుకొని మళ్ళీ మార్నింగ్ షూట్, అంత బిజీగా ఉండేవాడిని. ఆర్టిస్టులు అందరికి కూడా వాళ్ళు మంచి వర్క్ ఇచ్చారు. అంటే ఈ మధ్యలో అన్నారనమాట, బాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను, అసలు నాకు ఫీల్డ్ వద్దు అనిపించింది అని. ఇమీడియట్గా పేరెంట్స్కి కాల్ చేశారా? పేరెంట్స్కి ఏం కాల్ చేయలేదండి. అంటే మమ్మీ వెళ్ళినప్పుడు మనకి ఆఫీస్కి వెళ్తున్నాము, కలవాలి ఆడిషన్ అయినంత మమ్మీ రావాలని కోరుకుంటారు. బట్ వచ్చడం రాకపోవడం అనేది గాడ్ గ్రేస్, మన లక్ అది ఉంటుంది. కానీ ఆ రోజు రాకపోవడం వల్ల నేను చాలా చాలా బాధపడ్డాను. మళ్ళీ అసలుకి సినిమా చేయకూడదు అని వెళ్ళిన టైంలో వీళ్ళు కాల్ చేశారు, ఆర్కా మీడియా. సో వీటి తర్వాత మళ్ళీ ఏమైనా మూవీస్లో యాక్ట్ చేశారా? మూవీస్ అంటే రీసెంట్గా వేటపాలెం అని చెప్పేసి దాంట్లో నెగిటివ్ రోల్ అండి, ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ చేశాను అంతే. తర్వాత సీరియల్స్ అన్నీ మొత్తం సీరియల్సే. అయితే హ్యాపీ పేరెంట్స్ మరి, అంటే స్టార్టింగ్లో మూవీస్లో చూడాలి అనుకున్నారు? మూవీస్లో చూడాలనుకున్నారు, బట్ ఈ సీరియల్స్లో వచ్చేసరికి రోజు చూస్తారు కదా, రోజు చూస్తారు, అందరూ ఇంటి పక్కన వాళ్ళు అందరూ చూస్తారు, మీ అబ్బాయి వస్తాడు వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు కూడా ఉంటుంది. వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు ఏం జరుగుతుంది, లేదు మీ సీరియల్ చూడండి అని నేను చెప్తూ ఉంటాను. బాగుంటుంది. అంటే జనరల్గా ఎక్కడైనా కూడా మనం ఒక ఏరియా నుంచి మనం ఒక ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే చాలా లైట్ తీసుకుంటారండి చాలామంది. మనకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏం చేస్తారులే ఏముందలే అనే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి సమాధానం. నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు తెలీదు. మమ్మీ డాడీ వచ్చారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారమ్మ, ఉండి ట్రై చేసుకుంటూ బట్ వచ్చింది తప్ప నాకు ఎవరు తెలియదు. వచ్చిన తర్వాత అందరూ నాకు హెల్ప్ చేశారు, గ్రేట్ ఫీల్. సో ఎంటర్ అయిన తర్వాత ఇబ్బంది పడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి ఇండస్ట్రీలో? నేను అంటే మనకి చాలామందికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉండి వాళ్ళు రెంట్లు కట్టుకొని ఆర్టిస్టులు అవకాశాలు రాక వేరే వ్యసనాలకు అలవాటు పడి అలా చాలా చూస్తూ ఉంటాం. కానీ నాకు అటువంటి ప్రాబ్లం ఏది లేదండి. మమ్మీ రావటం, ఎప్పుడు ఏం కావాలో అన్నీ టకటక నన్ను చూసుకోవడం, తను వచ్చి మళ్ళీ నన్ను గ్రాండ్ మదర్ని పెట్టి ఆయన కుకింగ్ పెట్టి అన్నీ చూసుకొని మమ్మీ ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుందనమాట. హ్యాపీ. అయితే పేరెంట్స్ ఫోర్స్ చేశారు? పేరెంట్స్ మీ అంబిషన్ ఏమని ఉండేది? నాకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా నాకు కూడా ఇది ఇంట్రెస్ట్ ఉండబట్టికే కదా, మమ్మీ ప్లస్ నాకు ఇంట్రెస్ట్ ఉండబట్టికే ఇదంతా అయింది. కాకపోతే ఎక్కువ వాళ్ళది. ఎస్ ఎస్ అంటే వాళ్ళు చూసుకోవాలి, మమ్మీ యొక్క ఆనందం అది. తర్వాత నేను వచ్చి కష్టపడటం వల్ల అది కూడా జరిగింది. హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాము, అంతా బాగుంది. మ్యారేజ్ అయిందండి. 2 పిల్లలు, మహేష్, నాగసాయి శ్రీరామ్, నాగదుర్గా భవాని. పాప పెద్దది, బాబు చిన్నాడు. పాప 2nd క్లాస్, బాబు 1st క్లాసు. హౌస్ వైఫ్ అంతే అన్నమాట. పిల్లలు స్టడీ అంతే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్ వదిలేస్తాను. వాళ్ళ కంఫర్ట్, వాళ్ళకి ఏది కావాలంటే అది అంతే, వాళ్ళ చాయిస్ అనమాట. మనం ఫోర్స్ ఏం లేదు, ఇది చేయదేం లేదు. వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళు ఆలోచన తగ్గే విధంగా ఏది కావాలంటే అది ఒకటే మన ఇంకా ఇది అంతే. అయితే ఇంతవరకు నటించిన సీరియల్స్లో మీకు బెస్ట్ రోల్ అనిపించిన సీరియల్? ఇంతవరకు అంటే మన ఆర్కా మీడియా వాళ్ళది చంద్రముఖి చేసేటప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ అండి. దాంట్లో 1000 ఎపిసోడ్స్ వరకు నెగిటివ్ క్యారెక్టర్. అంటే ప్రీతి గారు నా మదర్ క్యారెక్టర్. దాంట్లో తను ఏం చెప్తే
ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. యాజ్ అ టోటల్గా నెగిటివ్ అనమాట. అందరూ బాగా బేబచ్చంగా తిట్టుకునేవాళ్ళు. అది నిజంగా ఇప్పటికి కూడా చంద్రముఖి రాహుల్ అంటే అది నిజంగా ఒక ఏసే స్టాంప్ లాగా నిజంగా పడిపోయింది. అదొక క్యారెక్టరు. తర్వాత అంటే మిగతా అన్ని నెగిటివ్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను నేను. అంటే రీసెంట్గా నేను చేసింది శైలజగా సారీ మన మూగు మనుషులు వెంకటేశ్వర గారు పిలిచి ఆఫర్ ఇచ్చారు నాకు. ఆయన ఏ సీరియల్ అంటే ఆయన సీరియల్ చూసేటప్పుడు మన ఇదేది కొంచెం ఇష్టం కొంచెం కష్టం మన శ్రీరామ్ గారిదండి. ఆ సీరియల్ చూసేటప్పుడు ఆయన చూసారంట, ఒక ఎక్స్ప్రెషన్ నచ్చి క్యారెక్టర్ బాగుంటుందని చెప్పేసి వెంకటేశ్వర గారు పిలిచి నాకు ఆఫర్ ఇచ్చారు. మోగ మనుషుల్లో ఫుల్ అండ్ కామెడీ క్యారెక్టర్ దాంట్లో మన జీ తెలుగులో అది వచ్చింది. నిజంగా అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆ కామెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జమీల్లో ప్రతిఘటన చేస్తున్నాను. చాలా కొద్దిగా భయంకరమైన సైకో క్యారెక్టర్ బాగుంటుంది. అది. సో ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి సీరియల్స్లో ఎప్పుడైనా జరిగిందా ఫన్నీగా? ఫన్నీగా అంటే లొకేషన్లో ఉన్నంతసేపు మేము అందరం సరదాగా ఫన్నీగానే ఉంటాము. ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఒకసారి చంద్రముఖి షూటింగ్లో శ్రీవాణి గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, తను అన్నారు, తను నా సిస్టర్ క్యారెక్టర్ అనమాట. అంటే క్యారెక్టర్ అనే కానీ అసలు మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం లొకేషన్లో. అంటే ఒక 7 years అనమాట. 7 years అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. అలా ప్రీతి గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏం కాదు చేయి, నో ప్రాబ్లం, నేను ఉన్నాను చేయి అని చాలా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అలా మేము ఏంటంటే లొకేషన్లో ఉన్నప్పుడు అవి తెప్పించుకోవాలి ఇవి తెప్పించుకోవాలి అని ఏదో తెప్పించుకుంటూ ఉంటాం స్నాక్స్ అవి. అలాగే శ్రీవాణి గారు అన్నారు, దుర్గా నీకు అమౌంట్ ఇస్తున్నాను, లొకేషన్ వచ్చేసి మన అల్యూమినియం ఫ్యాక్టరీ, ప్లస్ తను ఇక్కడ వెంకటగిరి వెళ్ళేసి నువ్వు బైక్ వేసుకు వెళ్ళి నాకు చాక్లెట్స్ అవి తీసుకుంటారా అంటే లొకేషన్ దగ్గరగా ఒక 15 kilometers ఉంటాయి అన్నమాట. సరే అని చెప్పేసి మమ్మీ చెప్పాను, ప్రీతి గారికి చెప్పాను, ఇలా అంటున్నారు ఏంటంటే ఏం లేదు సైలెంట్గా నీకు షూటింగ్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపో, చాక్లెట్లు ఉద్యోగం బండిలో పెట్రోల్ కొట్టించేసుకోండి. సరే అని చెప్పేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాను అనమాట. ఇంటికి వచ్చాను, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి, లేకపోతే అంత దూరం ఉందని చెప్పేసి చాక్లెట్లు తీసుకురమ్మంటాను అని. అలా సరదాగా ఇలా ఉంటుంది. అది మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సరదాగా అందరూ అదే నవ్వుతూ మంచి టైంకి వచ్చి చేసుకెళ్ళిపోయేవాడు దుర్గా అనేది ఒక మంచి అందరూ నాకు ఇచ్చేదనమాట. టైంకి వచ్చి తన పని అనేది చూసుకొని ఉంటాడు అనేది బెస్ట్. అంతే, ఇంకేముంది, ఇంకా టైంకి రావాలి చేసుకోవాలి, సరదాగా ఉంటాం సెట్లో. అది. అయితే సీరియల్స్లో యాక్ట్ చేసిన తర్వాత గ్యాప్ ఏమైనా వచ్చిందా మధ్యలో? ఆఫర్స్ లేకపోవటం కానీ డిలే అవ్వటం కానీ అలా ఏమైనా జరిగిందా? లేదండి, లేదు. స్టిల్ ఇప్పుడు వరకు కూడా నాకు అంటే మనకి గ్యాప్ అంటే నేను చేస్తూనే ఉన్నా. అంటే గ్యాప్ అంటే అసలు చేయకపోవటం, అసలు చేస్తూనే ఉన్నా కంటిన్యూగా. అంటే గ్యాప్ అంటే అసలు ఏమీ లేక సీరియల్ చేయకపోవడం అనేది గ్యాప్. ఒకటైనా చేస్తున్నావు అంటే మనకి వర్క్ ఉన్నట్టు లెక్క కదా. అట్లా నేను ఇప్పుడు చేస్తూనే ఉన్నాను ఇప్పటివరకు కూడా. తమిళ సీరియల్ అంటే సత్యజ్యోతి ఫిలిమ్స్ చెన్నై త్యాగరాజన్ ప్రొడ్యూసర్ వాళ్ళు చేశానండి. సంసారం అనే సీరియల్, అది లాంగ్ బ్యాక్, అదొక సీరియల్ చేశాను. అన్నీ తెలుగే. అందరూ అనేది ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో చేస్తే పేరు ఎక్కువ వస్తుంది, త్వరగా పబ్లిక్లో వెళ్ళిపోతాం అంటే ఆ సైడ్ అనమాట. సో అంటుంటారు. సో అలా బాగా పేరు వచ్చిందా తమిళ్లో యాక్ట్ చేసిన తర్వాత మీకు? అంటే అది చాలా స్టార్టింగ్లో చేశాను మ్యామ్. అది టెలికాస్ట్ కూడా అది తక్కువే అయింది, మధ్యలో ఆపేసినట్టు ఉన్నారు. అది నేను చెన్నై వీళ్ళది ఈ సీరియల్ చేశాను మ్యామ్. నేను మన ఏదేది బాలాజీ టెలిఫిలిమ్స్లో 3 సీరియల్ ఇక్కడ చేశాను. ఓకే, మన అంటే తమిళ్ తెలుగు అనేది పక్కన పెడితే ఆర్టిస్ట్కి ఎక్కడైనా సరే ఆ గుర్తింపు ఎక్కడైనా ఉంటుంది. అంతే, టాలెంట్ అంతే. మన ఇప్పుడు తెలుగు మనకేం తక్కువ, నేను చేసేది ఇప్పుడు తెలుగు, నా గుర్తింపు లేదా? సూపర్ ఉంది. నేను ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాను, గుర్తింపు ఉన్నట్టేగా. అంతే కదా. మరి తెలుగే. కొంతమంది అంటుంటారన్నమాట ఇండస్ట్రీ సరే, డిఫరెంట్ పీపుల్ ఎన్నో రకాలుగా థాట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరకు తెలుగు నాకు నేను చేస్తుంది తెలుగు, హ్యాపీగా తెలుగు, నాకు గుర్తింపు ఉంది, నా తెలుగు వాళ్ళు, అది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అయితే డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా? డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే
మన ఒక పద్మాలయంలో ఒక చిన్న దేవోషన్ వచ్చిన స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అప్పుడు సుబ్రయ్య శర్మ గారు ఏదో పరమానంద శిష్యుల టైప్లో ఒక సీరియల్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు పిసి రెడ్డి గారు ఈజ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. ఆయన ఒక సీరియల్ డివోషనల్ సీరియల్ చేస్తున్నాను పద్మాలయ స్టూడియోలో. దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే ఒక శిష్యుడు అనమాట. అంటే ఒక పద్యం చెప్పగా మర్చిపోతాను చూసారా, ఆ టైపు కామెడీ. అలా మర్చిపోవచ్చు కదా. అలా అందరము మధ్యలో శివలింగం ఉంది. ఆయన పెద్ద డైరెక్టర్ గారు పిసి రెడ్డి గారు. అప్పుడు నేను వచ్చింది కొత్త. పక్కనే మమ్మీ వచ్చారు నా చూడటానికి. నాకు అందరూ కూర్చున్నాం రౌండప్గా. సో ఆయన చెప్పమంటూ ఉన్నారు. ఈ లైట్లు అది అన్నీ చూసి నాకు బీటింగ్ కుట్టేసుకుంటుంది, లిప్స్ వణికిపోతున్నాయి. ఏం చెప్పాలన్న ఆ టెన్షన్ చాలా ఉంది స్టార్టింగ్లో. తర్వాత లేదు. అయితే మళ్ళీ చంద్రముఖి సీరియల్ కమిట్ అయినప్పుడు నాకు ఆ డైలాగ్ డెలివరీ కొద్దిగా ఇబ్బంది అవుతున్నప్పుడు ప్రీతి గారు అన్నారు, తను పెద్ద ఆర్టిస్టు, మరి తన పక్కన చేయాలి మంచిగా, మమ్మీ అంటే తను ఫ్రీడమ్గా ఉండాలి, ఎంత ఇది ఉండాలంటే కొద్దిగా నేను సిగ్గుపడుతున్నాను. ఆ టైంలో ఏం లేదమ్మా, మమ్మీ అనేసుకో అంతే, మమ్మీ ఎలా ఉంటాను అలా ఉండు అని నిజంగా తను చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చి చేయించారు. నిజంగా సపోర్ట్ అందరూ నాకు, మన నిరుపమ్ గారు కానీ, జాకీ గారు కానీ, చలపతిరాజు గారు కానీ అందరూ చాలా ఒక ఇంట్లో పిల్లల్లాగా చూసుకొని ఒక 7 years ఒక జర్నీ అలా సాగింది. ఇప్పుడు కూడా అందరం ఫోన్లో మాట్లాడుకుంటాం, కలుసుకుంటాం, అందరం ఇంటికి వెళ్తుంటాం, ఫంక్షన్కి వెళ్తుంటాం, ఓ ఫ్యామిలీ అంతే. సూపర్. సమ్మర్ అంటే ఆల్రెడీ మొన్నే వెళ్ళొచ్చానండి. మా వైఫ్ వాళ్ళ పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా, చక్కగా అక్కడికి వెళ్ళాను. ఒక 1 week ఉన్నాను. మొన్న May 6 నా పెళ్లి రోజు. అక్కడికి వెళ్ళాను చక్కగా. అందరూ అత్తగారంతా థ్యాంక్ యూ అండి. అయితే అందరూ బాగా చూసుకున్నారు. ఆ సీరియల్ ఏదో ఇప్పుడు ప్రతిఘటన వస్తుంది, వాళ్ళు చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ బాగుందని చెప్పేసి చేశారు. అక్కడికే ఇంకంతే. నెక్స్ట్ వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నానండి. ఒక 1 week వెళ్ళి సిస్టర్ వాళ్ళని కూడా తీసుకొస్తే ఒక 15 days అలా సరిపోద్ది. సమ్మర్ అంతే, ఇంకేం లేదు. దుర్గాప్రసాద్ గారు ఇంకా ఎటువంటి ఫన్నీయెస్ట్ మూమెంట్స్ జరిగాయి? ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే జనరల్గా రోజు జరిగేయండి ఫన్నీయెస్ట్ మూమెంట్సే. కాకపోతే ఒకసారి నేను అంటే మన సీరియల్ షూటింగ్ చేసేటప్పుడు ఏంటంటే డబ్బింగ్ చెప్పుకోవాలి ఆర్టిస్టులు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలి, అడవుడు ఉంటుంది కదా. అయితే ఒక రోజు కంపల్సరీ అర్జెంట్ అనమాట. అదే రోజు సాయంత్రం టెలికాస్ట్ అవ్వాలి. షూటింగ్ కూడా అదే రోజు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. నా మీద 10%. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ ఒక సీన్ చెప్పి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కూడా తొందరగా వచ్చాను సార్ ఫస్ట్ మీ మీదే అని అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనకి ఖచ్చితంగా డబ్బింగ్ చెప్పే వెళ్ళాలి. సరే అని చెప్పేసి డబ్బింగ్ థియేటర్కి వచ్చాను. వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తున్నారు, టెన్షన్లో అంతా ఏసీ ఆఫ్ చేస్తాం ఆన్ చేస్తాం అంతా బాగుంది. సరే అని చెప్పేసి ఇంకా ఆ కంగారులో డబ్బింగ్ చెప్పేసి లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోతే తర్వాత మేనేజర్కి ఫోన్ చేశారు, అంటే దుర్గాప్రసాద్ కంగారులో ఏసీ రిమోట్ తీసుకెళ్ళిపోయారండి, ఫోన్ ఇక్కడ వదిలేశారని. అలా కంగారులో ఏం చేశానంటే నేను కంగారు వాళ్ళు ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాం కదా, ఫోన్ అక్కడ పెట్టేసి రిమోట్ తీసుకొని అదే ఫోన్ అనుకుని లొకేషన్కి వెళ్ళిపోయా. ఏసీ వాళ్ళు ఆఫ్ చేయడానికి లేదు కదా, ఆ ఫోన్ నాది ఇంట్లో ఇక్కడ ఉంది, రిమోట్ తీసుకొని లొకేషన్కి వెళ్ళిపోయా. అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అది సో ఇంకా చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక అంటే పేరెంట్స్ వర్రీ అయ్యేది ఏంటంటే బాగా అంటే స్మోకింగ్ అట్లా అలవాటు పడిపోతారు, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయని కొంతమంది పేరెంట్స్ అనుకుంటుంటారు. అటువంటి ఎలాంటి భయం కూడా లేకుండా మీ పేరెంట్స్ మీకు పంపించారా, లేదంటే వెళ్ళే ముందు ఇలా జాగ్రత్తగా ఉండాలి, హ్యాబిట్స్కి అలవాటు పడద్దు అలా ఏమైనా గైడ్ చేశారా? ప్రతి పేరెంట్స్కి కూడా ఇది ఉన్న భయమే. అది ఎవరైనా సరే ఊరు విడిచిపెట్టి ఊరు వెళ్తున్నామంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుందో, ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో లేదో, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో, అంటే కొంతమంది వ్యసనాలకు అలవాటు చేస్తారో లేదో అని ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. స్టిల్ ఈరోజు ఇప్పుడు ఎవరైనా మా బాబు పెద్ద వెళ్ళినా కూడా నాకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అయితే మరి నేను పూజించే వెంకటేశ్వర స్వామి, దుర్గమాత, సాయిబాబా దయ వల్ల, గాడ్ గ్రేస్ వల్ల నాకు ఇప్పుడు కూడా స్మోక్ డ్రింక్ అలవాట్లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది ఎవరికి నేను అది నమ్మాలని లేదు నమ్మలేదని చెప్పడం కాదు, అంటే నాకు గాడ్ వల్ల నాకు అసలు అలవాట్లేదు. డ్రింక్ ఇండస్ట్రీలో ఉండి డ్రింక్ అలవాటు కాలేదంటే అది తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్ ఉండొచ్చు, గాడ్ బ్లెస్సింగ్ ఉండొచ్చు, నిజంగా చెప్తున్నాను. కాబట్టి నాకు అంటే దాన్ని నేను బ్యాడ్ అనుకోవట్లేదు. అప్పుడు ఎవరు ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. కానీ నాకైతే అలవాటు కాలేదని నేను చెప్తున్నాను.
అది బట్ లక్కీ కదా. అవును. సో మీరు దుర్గమ్మ తల్లిని పూజిస్తారు కాబట్టి దుర్గా ప్రసాద్ విజయవాడ దుర్గమాత, మా అమ్మమ్మల్లూరులో శివుడు, అవునా? అండ్ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, అందుకే దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ అని పేరు పెట్టారు. ఇంకా మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరండి? అంటే మన సీరియల్స్లోనండి, మూవీస్లోనా? బోత్. సీరియల్స్లో అయితే మల్లేని రాధాకృష్ణ గారు అండ్ యాటా సత్యనారాయణ గారు నా ఒక ఫేవరెట్ డైరెక్టర్స్. మూవీస్లో అంటే రాఘవేంద్ర గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు. రాఘవేంద్ర గారు సినిమా అంటే ఖచ్చితంగా మేమందరం ఏంటంటే అసలు ఆడియో సూపర్, స్టోరీ సూపర్, ఆర్టిస్టులు ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీతో ఎవరైనా సరే సినిమాకి వెళ్ళొచ్చు. అంటే కొన్ని సీన్స్లో మనకి అంటే ఫ్యామిలీతోనే వెళ్ళాలని కొన్ని సినిమాలు ఉంటాయి. అలా కాకుండా రాఘవేంద్ర గారు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, సూపర్ ఉంటాయి. ఆడియో మాత్రం ఆయన చేసినట్టు ఏ సినిమాలో కూడా ఉండదు. ఆయనదో హైలైట్ ఆడియో, ఆ స్టోరీ కూడా ఫ్యామిలీ తగ్గట్టు ఉంటాయి. కాబట్టి నాకు రాఘవేంద్ర గారు అంటే చాలా ఇష్టం. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ ఫ్రేమ్స్, డిఫరెంట్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ ఆఫ్ బ్లాగ్స్, ఒక హర్రర్ టైప్ కానీ లేదంటే ఒక ఇన్సిడెంట్స్ కొన్ని న్యాచురల్ సీన్స్ జరిగే స్టోరీస్లో ఉండే బాంబేది కానీ సంథింగ్ ఆ టైప్లో ఉంటాయి. కాబట్టి ఆయన కూడా ఇష్టం నాకు. మీట్ అయ్యారా ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ? రామ్ గోపాల్ వర్మని మీట్ అవ్వలేదండి, రాఘవేంద్ర గారిని మీట్ అయ్యాను. సో ఒకవేళ ఆఫర్ వస్తే మాత్రం ఇంక బేభత్సమైన యాక్టింగే. ఏదైనా సరే నెగిటివా పాజిటివా కామెడీ ఏదైనా సరే రెడీ, దేనికైనా రెడీ. అయితే ఫలానా క్యారెక్టర్ రోల్లో నేను యాక్ట్ చేయాలి అన్న ఆలోచన అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, కామెడీ చేశాను. నెగిటివ్ అంటే ఇష్టం, నెగిటివ్ చేశాను. పాజిటివ్ అంటే జనరల్గా ఉండేది అది. నెగిటివ్ అండ్ కామెడీ నాకు రెండూ ఇష్టం, ఆ రెండు చేశాను. నెగిటివ్ క్యారెక్టర్ అంటే చంద్రముఖి ఇప్పుడు చేసే మన ప్రతిఘటనలో చేస్తున్నాను. కామెడీ అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అండ్ మొన్న మోగు మనుషులు చేశాను. కామెడీలో ఒక డైలాగ్ చెప్పండి. కామెడీలోనా? కామెడీలో ఏమండి నమస్కారం, జనరల్గా మీరు పొద్దున్నుంచి నన్ను అలా కదండి మీరు వచ్చేసారండి నమస్కారం. లేదండి మీరు చెప్పినట్టు చెప్తాను కదండి. అయిపోయి చెప్పలేదండి ఇటెళ్ళిన బాధే నమస్కారం. సార్ వచ్చారుగా. ఏంటి నేనేం చేయనే కానీ నాతో పెట్టుకోకు. నువ్వు భయపడ్డావు. నేను భయపడలేదండి. నువ్వు భయపడ్డావు. అది రామాక ఓకే కదా, భయపెట్టేశారండి, నిజంగా భయపెట్టారు. ఉంటాను దీంట్లోనే విలన్ గా కూడా టూ రోల్స్ కలిపి చేసేసారు. మళ్ళీ నేను అడుగుతానని తెలుసు. అంతే కదా మరి, అంతే కదా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఏమండి ఇండస్ట్రీలో ఉంటున్నాము మనం, మనకి ఏంటి ఎవరు ఎలా వచ్చారు లేకపోతే మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఏంటి అనేది మనకు తెలుసు. ఫేవరెట్ అనేది పక్కన పెడితే అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అందరూ తాపత్రయంతో ఇంతమంది స్టార్లు అయ్యారంటే నిజంగా దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందనేది వాళ్ళకి తెలుసు, మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనకి తెలుసు. అలా అంటే బయట వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క రకంగా మా అభిమాన హీరో అని ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటారు. ఓకే, వాళ్ళ నైజం అది. మనకి మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన అందరి హీరోలు మన అందరి అభిమానం అండి. అందరూ గొప్పవారు, అందరూ కూడా ఎలా పైకి వచ్చారంటే అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు స్టార్స్ అయ్యారంటే నిజంగా ఎంత హార్డ్ వర్క్ ఉండాలి. కాబట్టి అందరూ ఇష్టమే నాకు, అందరిని లైక్ చేస్తాను. చిరంజీవి గారు ఎంత హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అందరు హీరోలు నిజంగా అందరూ స్టెప్ బై స్టెప్ వచ్చి స్టార్లు అయ్యి నిజంగా చాలా హ్యాపీ. ఇట్స్ గుడ్. ఎవరైనా మీట్ అయ్యారా స్టార్ హీరోస్లో? మీట్ అయ్యారంటే బాలకృష్ణ గారిని మీట్ అయ్యాను. ఎలా అంటే ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు మామూలుగా ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే తెలిసిన వాళ్ళు అనమాట బాలకృష్ణ గారు. తన వాళ్ళ అమ్మగారికి బాగలేదంటే ఆయన ఇంతకుముందు 2-3 సార్లు వచ్చి చూసి వెళ్ళి దగ్గర ఉండి వెళ్ళారంట. అది నేను అన్నాను, ఈసారి నాకు బాలకృష్ణ గారు అంటే నాకు అభిమానము,
ఆయనలాగా నేను లొకేషన్లో ఎప్పుడు మాట్లాడుతుంటాను, డైలాగులు చెప్తూ ఉంటాను. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు పిలవాలంటే ఓ రోజు తను ఫోన్ చేశారనమాట, వస్తున్నారు సార్ వస్తున్నారు అని. కానీ ఇంకా అంత ఉన్న బలంగా వెళ్ళిపోయి 4th ఫ్లోర్లో వాళ్ళ ఫ్లాట్ అండి. వెళ్ళిపోయి వచ్చేసాను కానీ డోర్ ఇట్లా తీసా, ఆయన ఎదురుగా కూర్చున్నారు. నిజంగా నాకు ఎలా అనిపించిందంటే మన షడంగా తిరుపతి వెళ్ళినప్పుడు షడంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కదా గర్భగుడిలో, నాకు అలా అనిపించింది. అంటే షడంగా మన ఇంట్లో ఒక పర్సన్ ఎలా ఉన్నారో సింపుల్గా ఒక కుర్చీలో కూర్చొని నార్మల్గా అలా కూర్చున్నారు. ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. వాళ్ళు పరిచయం చేస్తారు, మన ఆర్టిస్ట్ చిన్న దుర్గా ప్రసాద్ సీరియల్ యాక్ట్ చేస్తాను కానీ అవునా సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళని అమ్మగారికి బాగోలేదంటే మీరు తినాలి టైంకి అలా ఒక ఎలా అంటే ఒక పేషెంట్ మనకి ఎలా ఇది చేస్తారో ఆ విధంగా ఆయన చేస్తున్నారు. 2.5 hours అండి. ఎలా ఉందంటే ఒక నార్మల్ ఇంట్లో మనం ఎంత నార్మల్గా ఎలా మాట్లాడుతాం, ఎలా చూసుకోమని చెప్తాం బాగోగులు అని చెప్పేసి ఆ విధంగా ఆయన చెప్తే నిజంగా ఆయన చూస్తూనే ఉన్న ప్రతి మూమెంటు అరే రోజు నేను మాట్లాడే వ్యక్తి నిజంగా ఆయన అంత పెద్ద అయిన వాళ్ళ అబ్బాయి ఇంత సింపుల్గా ఇంత ఇది ఉండి నిజంగా నాకు మర్చిపోలేండి ఎప్పుడు నేను. ఆయన అంటే నాకు అభిమానం. ఆయన నేను ఆయన ఎప్పుడు లొకేషన్లో గుర్తు చేసుకుంటా, ఏంటిరా ఏం మాట్లాడుతుండో మీరు వచ్చారా షూటింగ్కి రెడ్డి అని ఈ విధంగా సరదాగా నేను ఆయన గుర్తు చేసుకొని అంటే అలా గుర్తు చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. నా మోడలేషన్ ఒకసారి ఆ విధంగా మాట్లాడుతుంటే బాబు బాలయ్య బాబు వీళ్ళు సరదాగా నన్ను మన ఆర్టిస్టులు కూడా బాబు బాలయ్య బాబు ఇలా మాట్లాడుకుంటారు. అయితే మొన్న రీసెంట్గా మస్కట్ వెళ్ళానండి డ్యాన్స్ షో చేద్దామని. అక్కడ మా సింగర్ గోపికా పూర్ణిమ వాళ్ళు మల్లికార్జున వాళ్ళ ఫ్యామిలీ పైన కింద ఫ్లోర్లో ఉన్నారు మా రూమ్లో, నేను 5th ఫ్లోర్లో ఉన్నాను అన్నమాట రూమ్లో. సర్లే ఎవరు లేరుగా అని చెప్పేసి లిఫ్ట్ ఆన్ చేసుకొని అది లిఫ్ట్లోకి వెళ్ళి బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పుకుంటూ కిందకు వస్తున్నాం. వాళ్ళు కిందకు వచ్చినాక మేము బాలకృష్ణ గారు వచ్చారేమని చెప్పేసి అనుకున్నాము. నిజంగా అది చాలా బాగుంది అది అని వాళ్ళు మెచ్చుకున్నారు సరదాగా. ఇంకా సంతోషం అనిపిస్తుంది కదా ఆ విధంగా మనం మాట్లాడుతున్నామంటే అలా అది. సో మరి బాలయ్య గారి మూవీస్లో ఏమన్నా డైలాగ్స్ మీకు ఇష్టమైనవి? బాలయ్య గారి మూవీస్లో అంటే మన సింహ కానీ లాస్ట్ లెజెండ్ కానీ రీసెంట్గా వచ్చిన గౌతమి పుత్రశాత గారిని కానీ నిజంగా ఇంకా వండర్ఫుల్. ఆ డైలాగ్స్ ఆయన చెప్తేనే బాగుంటాయి, ఇంకా ఎవరు చెప్పినా బాగోవు. అంతే చరిత్ర అంటే బాది. ఏ రేంజ్ రౌడీజం రాడు ఇది, స్టేట్ రౌడీవా వేట రౌడీవా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, బాడిపోతావు. ఇలా ఆ ఎమోషన్లు ఆ రాయలసీమ బ్యాక్డ్రాప్ డైలాగులు ఆయన చెప్తేనే బాగుంటాయి. చెప్పేసానా? అయితే ఎమోషనల్ వెళ్ళిపోవచ్చు అంతే. అదే ఒకవేళ బాలయ్య గారితో నటించే అవకాశం వస్తే ఇంకేం లేదు, ఇంక మనం ప్రాణం పెట్టి పనిచేస్తాం అంతే. ఇంకా ఆయన గురించి చెప్పగానే చూడండి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఎలా వచ్చేస్తున్నాయి నాకు. అలాగే అలా ప్రాణం పెట్టి పనిచేస్తాం. అంటే వాళ్ళు గొప్ప ఆయన మహానుభావుడు ఎన్టీఆర్ గారు గుర్తు చేసుకున్న టైంలో నిజంగా ఆయన వాళ్ళ అబ్బాయి అంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి నిజంగా వాళ్ళు హీరోలు అండి. మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేని హీరోలు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళందరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మనం ఎప్పుడు మర్చిపోలేం. వీళ్ళు మన కోసం ఉన్నారు, మన కోసం వాళ్ళు ఉన్నట్టుగా ఇంకా అంతే చరిత్ర వాళ్ళు. అది ఇంక మనం చెప్పుకోలేము, అది చాలా అంతే తెలుసుగా. ఆ మాటలే కాదండి, అది అభిమానము. ఆ అభిమానము ఒక హీరో మీద ఎవరైనా అభిమానం పెంచుకున్నారంటే ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ఇదిలో కానీ వాళ్ళ హావభావాల్లో కానీ ఉంటారు వాళ్ళు, అంతే కదా. అది సింపుల్గా అంతే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదండి, సింపుల్గా ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మా వాళ్ళు, మా ప్రొడ్యూసర్సు, మా డైరెక్టర్సు, మా ఆర్టిస్టులు చేసుకుంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడము. సరే ఆఫర్స్ లేవంటారా? అమ్మమ్మ గారు తాతయ్య గారు ఆస్తులు ఉన్నాయి, చక్కగా సింపుల్గా ఏవో ఫామ్ హౌస్ పెట్టుకోవడం, పిల్లలకి మంచి స్టడీ ఇప్పించడం, హ్యాపీగా ఉంటాం అంతే. సింపుల్గా ఏం లేదు, ఏ ఆర్టిస్ట్ అయినా అంతే. ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఆస్తులు ఉన్నాయనుకోండి,
ఏముంటే డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్స్ ఉంటాయి, బిల్డింగ్లు కట్టుకోవడం, లేకపోతే పొలాలు కొనుక్కోవడం, లేకపోతే ఏదో ఉంటుంది. ఆఫర్లు ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు ఎవరైనా సరే, లేవంటే డిఫరెంట్ అవే. నేనైతే ఫామ్ హౌస్ పెట్టుకోవాలి, మంచి వెజిటేబుల్ పండించాలి, అలా పిల్లలకి మంచి స్టడీ, సింపుల్ లైఫ్, పెద్దగా ఏం లేదు. అది సో ఇంట్లో కూడా ఇలాగే జోవియల్గా ఉంటారా మీరు? ఆల్వేస్. చెప్పాను కదా, అంతే. కష్టాలు కావచ్చు, బాధలు ఏం దరిదాపుల్లో కూడా రావేమో. అంటే కష్టాలు బాధలు అనేది నేను ఇప్పటికి కూడా మర్చిపోలేని బాధ అండి. మా నాన్నగారు చనిపోవటం అది నిజంగా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆయన ఒక 5 minutes ఏం ప్రాబ్లం లేదు, చనిపోయారు ఆయన. ఎలా అండి, ఎలా జరిగింది? అంటే హార్ట్ అటాక్ టైపు, ఆయాసం టైపు వచ్చిందండి ఆయనకి. నేను అప్పుడు రంగము డ్యాన్స్ షో చేస్తాను, మా టీవీ వాళ్ళది రంగము డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది ఇలా అనగానే నేను అమ్మటనే వచ్చాను, హాస్పిటల్కి తీసుకెళ్తాం, అంది వేళని చనిపోయారు. అదొకటి నిజంగా మా ఫ్యామిలీలో వెరీ బ్యాడ్. అది మించి నాకు ఇప్పటివరకు బాధలు అంటే ఏం తెలియవండి, అదొకటే బాధ. అలా మా మమ్మీ వాళ్ళు అలా ఏ టైంలో ఏం కావాలో అన్నీ చూసుకుంటారు. ఇప్పటివరకు అసలు నేను బాధపడింది ఏమీ లేదు, అంతే. సో మీరు ముఖ్యంగా దేన్ని నమ్ముతారండి? అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి మీరు వచ్చారు, చాలా మందికి టాలెంట్ ఉండి కూడా వాళ్ళు రాలేకపోతారు. అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఒకటి, ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా అని కాదు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు హార్డ్ వర్క్ అని ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. మెయిన్ మనకు ఒక ఆఫర్ వచ్చిందంటే ఖచ్చితంగా టైమింగ్కి వెళ్ళాలని. మెయిన్ ఏ ఆర్టిస్ట్ అయినా ఇదే చెప్తున్నాను నేను, టైమింగ్కి వెళ్ళాలి. ఏముందిలే మనం పెద్ద ఆర్టిస్ట్ కదా, మనకి టైంకి వెళ్ళలేదు, ఏం చేయలేరు అన్నారు అనుకోండి, మన ముందు కాకపోయినా పక్కనే తిట్టుకుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే చెప్తున్నాను నేను, మనం ముందు తిట్టుకోరు, పక్కన తిట్టుకుంటారు. దెబ్బతున్నాడు, 9 రమ్మంటే 11 వచ్చాడు. 100% ఇది ఏ ఆర్టిస్ట్ అని చెప్తున్నాను నేను. టైంకి రాగాలి, రాకపోతే వాళ్ళు తిట్టుకుంటారు. ఆ తిట్లు పడాలంటే మీరు చేయండి, లేదంటే టైంకి రండి. అదే హార్డ్ వర్క్ ఉన్నా కూడా మనకు ఒక్కోసారి ఆఫర్స్ రావండి. ఆ టైము అంతే, మనం వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఓకే, వెయిట్ చేయాలి అని వన్ డే ఖచ్చితంగా వస్తుంది. 100% ఇది, 100% ఇది. వెయిట్ చేయండి, మంచిగా అదే హార్డ్ వర్క్ చేయండి, మంచి టైమింగ్కి వెళ్ళండి, గార్డెన్ నమ్ముకోండి, మీ పేరెంట్స్ ఉన్నారు, విన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి జర్నీలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి? ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు మనకు షూటింగ్ పిలిచారంటే వచ్చేసేయాలి, షేవింగ్ చేయాలంటే చేసేసేయాలి, కటింగ్ చేయాలంటే చేసేసేయాలి, మన క్యారెక్టర్ తగ్గట్టుగా ఉండాలంటే ఉండాలి. అది ఎడ్యుకేషన్ సంబంధమా లేకపోతే వాళ్ళు జాబ్ చేస్తున్నారా అనేది సెకండరీ. మనకి ఒక ఆర్టిస్ట్ వచ్చారు, నేను చేస్తున్నానని ఫోటోలు ఇచ్చారు, లేదా మన డైరెక్టర్ కలిసారు, మీరు ఫిట్ అంటే కనుక ఖచ్చితంగా దాని తగ్గట్టుగా వచ్చేసేయాలి. అవన్నీ పర్సనల్. ఓకే, మీరు చేసుకోండి, స్టడీ చేయండి, లేదా జాబ్ చేయండి, ఏదన్నా చేసుకోండి, కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఒక డైరెక్టర్ పిలిచి అవకాశం ఇచ్చారంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఒక 2 hours లేట్ వస్తే ఎంత లాసు. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తుంటారు, లాభాల తర్వాత. కానీ ఆర్టిస్ట్కి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం డోంట్ గో వేస్ట్ టైం, అంతే. ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో సీరియల్స్? ఏదండి నాకా ఇప్పుడు మన మోగ మనుషులు అయిపోయింది కదండి, ప్రొడ్యూసర్ గారు ఇంకో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు, అదొకటి. ప్రజెంట్ అయితే అదే అనుకుంటున్నాను, ఇంకంతే. ఇంకా తమిళ్లో ఏమైనా ఆఫర్ వస్తే చేస్తారా సీరియల్స్లో? நான் என்னங்க போயிட்டு வரேங்க சொல்கிறேன், தன்னை வரைச்சிங்க, நான் அப்பாயின்னு వరచంగా ఖచ్చితంగా చేస్తాను. అవకాశం వస్తే ఆర్టిస్ట్ దేంట్లోనే చేస్తారండి, దేంట్లోనే చేస్తారు అవకాశం వస్తే. తమిళ ఏంటి ఏదైనా చేస్తారు. అది మూవీ చూసారా బాహుబలి 2? సూపర్. ఎంత గ్రేట్ అంటే ఆర్కా మీడియాలో 7 years పనిచేసి చంద్రముఖి సీరియల్ చేసిన ఒక ఆర్కా మీడియా ఇటువంటి సినిమా చేసి నిజంగా ప్రపంచం మొత్తానికి తెలియజేస్తుందంటే నిజంగా ఇట్స్ గ్రేట్ అనమాట. అటువంటి సంస్థలో పనిచేసినందుకు మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేము ఆర్కా మీడియాలో పనిచేసాం అని. ఉంటుంది ఖచ్చితంగా. అయ్యో అది గ్రేట్ టైం కదా. అటువంటి సంస్థ వాళ్ళు మనకి సీరియల్ అవకాశం ఇచ్చి వాళ్ళు సినిమా చేసి ఇంత క్రెడిట్ వచ్చిందంటే నిజంగా అందరికీ సంతోషమే కదా, అంతే. సో ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అంతే, నేను చెప్తున్నా కదా, ఇంకా చెప్పడానికి లేదు, మైండ్ బ్లోయింగ్ అనమాట నిజంగా. రానా గారు కానీ ఎవరు క్యారెక్టర్స్ వాళ్ళు
సూపర్. అసలు కన్ను కూడా ఇటు కదపకుండా అలా చూసారు సినిమా అందరూ. యాజ్ ఏ ఆర్టిస్ట్ అయినా, యాజ్ ఏ బయట వాళ్ళైనా కూడా కన్ను కూడా కలపకుండా సినిమా చూశారు. గ్రేట్. రాజమౌళి గారు నిజంగా ఆయన హార్డ్ వర్కర్. చెప్పాను కదా, కష్టానికి ఖచ్చితంగా ఎవరు ఎంత కష్టపడుతుంది ఫలితం ఉంటుంది, కాదు టైం తీసుకుంటుంది అంతే. ఇష్టమైన హీరోయిన్స్ ఉన్నారా ఎవరైనా? ఇష్టమైన హీరోయిన్స్ నాకు తెలుగులో, హిందీలో అంటే మాధురి దీక్షిత్ గారు. అండ్ తెలుగులో 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 అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తెలుగులో నాకు తెలుగులో అంటే అందరూ కూడా మనకి ఇష్టం చేస్తారు, అంటే ఎవరి పేరు చెప్పలేకపోతున్నాం. అందరూ బాగున్నారు అని అంటే నేను చెప్పలేకపోతున్నాను. అంటే అందరూ బాగున్నారు, అందరూ మనకి నచ్చారు, అందరూ మనకి ఇష్టం చేస్తున్నారు, అందరూ మనం కళ్ళగన్నట్టు ఉన్నారు. అందుకే ఆలోచిస్తాం కాబట్టి అందరూ బాగుంటారు, అందరూ ఇష్టమే నాకు. నేను అమాప్కో కొంచెం సినిమా చూసినప్పుడు మై గాడ్ చూసినప్పుడు యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, ఆ లవ్ స్టోరీ, ఆ డైరెక్టర్ చేసిన నిజంగా అది సినిమా 7-8 టైమ్స్ చూసాను నేను. ఆ దెబ్బతో నాకు మాధురి అంటే చాలా ఇష్టం అనమాట. మాధురి లాంటి అమ్మాయిని చేసుకోవాలని అప్పట్లో ఇప్పుడు కళ్ళగా అంటామండి, కళ్ళగా అంటాం. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు చేసుకోవాలి, మహేష్ బాబు లాంటి చేసుకోవాలి అంటే అందరూ 6 ఫీట్లు ఎక్కడ తీసుకొస్తారండి, అంతే కదా. ఓకే కళ్ళగంటూ మన యొక్క ఇది కాకపోతే ఓకే వస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అందరూ ప్రభాసులు రారు, అందరూ మహేష్ బాబులు రారు, అందరూ అలా రారు. అంత ఐడి కావాలి, ఇంత ఐడి కావాలి, అందరూ ఎలా కళ్ళగంటారు? అందరూ వచ్చేయాలంటే ఎలా కళ్ళగంటారు? డ్యాన్స్ చేస్తూ ఉంటాను, రంగం అవి సెలబ్రిటీ డ్యాన్స్ షో రంగం చేశాను. రీసెంట్గా మస్కట్లో ప్రోగ్రామ్ చేసాం, అంతే సింపుల్. ఇష్టమైన ప్లేస్ ఏంటంటే షూటింగ్స్ అప్పుడు విజిట్ చేయడం జరిగింది ఏమన్నా? షూటింగ్ అప్పుడు నాకు దుబాయ్ అంటే ఇష్టం. మా గ్రాండ్ మదర్ అంటే మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ అక్కడ వర్క్ చేస్తున్నారు. నాకు అదే దుబాయ్ వెళ్దామని నాకు దుబాయ్ ఇంట్రెస్ట్ అనమాట. మస్కట్ వెళ్ళొచ్చాను దుబాయ్ వెళ్ళాలని. దుబాయ్ నాకు ఇష్టమైన ప్లేసు. తర్వాత మా అమ్మమ్మ గారు ఊరు వైజాగ్ బీచ్ ఇష్టం. తర్వాత అమ్మమ్మ గారి ఊర్లో శివుడి టెంపుల్ ఉందండి, చాలా పురాతన కాలమైన వెలిసిన టెంపుల్ అనమాట. అంటే కాశీకి మనకి శివుడికి లెఫ్ట్లో మనకి కాశీ ఉంటుంది, అదే గంగా నది ఉంటుంది. అలాగే మా ఊర్లో శివుడికి లెఫ్ట్లో శారదా నది ఉంటుంది. అది అప్పుడు పురాతన టెంపుల్ అండి, నాకు అది ఇష్టము. నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా శివరాత్రికి అక్కడ జాగరణ చేస్తాము. అమ్మమ్మ ఊరు నిజంగా చాలా మంచి ఊరు. అక్కడే ఎక్కువ సమ్మర్ హాలిడేస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసాం వాళ్ళని, అంతే. స్కూల్ అండ్ కాలేజ్లో ఫేర్వెల్ పార్టీస్ జరుగుతుంటాయి, అప్పుడు డాన్స్ అటువంటివి, డైలాగ్స్ అటువంటివి మెప్పించారా మీ ఫ్రెండ్స్ని? స్కూల్ అండ్ కాలేజీల్లో అంటే అందరం కలిసికట్టి అందరం చేసేవాళ్ళం. అంటే ఇక్కడికి వచ్చినాక నాకు అంటే కొద్దిగా డిఫరెంట్గా డ్యాన్స్ అవి అని, అక్కడ నార్మల్గా అందరితో పాటు చేయటమే అంతే. ఓకేనండి, దుర్గాప్రసాద్ గారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మూవీస్ గురించి, సీరియల్స్ గురించి, ముఖ్యంగా బాలయ్య గారి డైలాగ్స్ గురించి. ప్రతిసారి ఇన్వాల్వ్ అయిపోయి బాలయ్య గారు లాగానే మాట్లాడారు. అది ఖచ్చితంగా చెప్పాను కదా మీకు, అది ఆర్టిస్ట్లో ప్రతి ఇది ఉంటుంది. అలా ఒక అభిమానం పెంచుకుంటే మాత్రం అది ఎప్పటికి కూడా అలాగే ఉంటుంది, అది అంతే. కాబట్టి ఈ సందర్భంగా తెలుగు పాపులర్ టీవీ వాళ్ళకి కూడా నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఈ నిమిషంలో మీ దగ్గరకు వచ్చి నా మనసులో భావాలు చెప్పించుకున్నందుకు, అందరికి కూడా ఇలా స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఫర్దర్గా కూడా వచ్చి ఈ దగ్గర కలిసి చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రాజా శ్రీధర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.